ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నా గురించి చక్కని ఇంట్రడక్షన్ ఇచ్చారు. మై వాయిస్ ఇస్ క్లియర్ సార్? సురేందర్ సార్? ఎస్ సురేందర్. సార్ ఈ డివైస్ కి కోహోస్ట్ ఇవ్వండి సార్. ఈ డివైస్ నేను ఒకసారి హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ సో వెల్కమ్ పవన్ మచ్. సార్. థ్యాంక్ యూ వెల్కమ్ థ్యాంక్ వెల్కమ్ వెల్కమ్. గురువు గారు నమస్కారం. నడ్డి నారాయణ గారు నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాం, హ్యాపీ, ఆల్ ఈజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మళ్ళీ వెయిట్ చేసి మరి బ్యాచ్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ నన్ను ఇక్కడ ఉండాలి, ఈ టైంలో రావాలి అని ఛాన్స్ ఇచ్చినందుకు మా పవన్ ని వదులుకోము మేము. రైట్ రైట్ సార్. థ్యాంక్ యూ మా సో మచ్. పవన్ కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ వాయిస్ క్లియర్ గా ఉందా సురేందర్ గారు? రైట్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీలో ఒక్కడినండి. నడ్డినారాయణ గారు చెప్పినట్టు మా పవన్ వదులుకోమన్నట్టు మీ అందరిలో నేను ఒక్కడినే. బట్ ఆ ముందుకు డాక్టరేట్ రావడము, తర్వాత ఈ డిజిటల్ గురువు అనే పేరు రావడం అంతా ఇంపాక్ట్ ఫౌండేషన్ లోనే జరిగింది. ఆ, నా స్టోరీని ఒక 1 minute లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎవరినైతే నన్నైతే ఇన్వైట్ చేశారో వాళ్ళందరికీ, స్పెషల్లీ నడ్డినారాయణ గారికి, శివకుమార్ గారికి, సురేందర్ గారికి, ఎవరైతే టోటల్ గా వర్క్ చేస్తున్నారో, ఈ 2 teams కి వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. మీరు ఒక మెట్టు ఎక్కినట్టే, అది కంప్లీట్ అయిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది ఎవరైతే వర్క్ చేస్తున్నారో. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదైతే మీరు అనుకొని వచ్చారో అదంతా మీకు ట్రైనర్ వర్క్షాప్ అయిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది అసలు ఎందుకు వచ్చాం ఏంటి అనేది. గాలి పటం ఎగురుతుంటది, బట్ ఎగురుతున్నప్పుడు దానికి గాలిపటం ఎగురుతున్నప్పుడు ఆ దిశ అనేది ఆ గాలిపటానికి మెయిన్ గా దారంతో పాటుగా దాన్ని ఎవరైతే రొటేట్ చేస్తున్నారో అది గాలిపటం ఉంది, తర్వాత దారం ఉంది. ఇంపాక్ట్ రాకముందు ఎటో ఎటో వెళ్ళిపోయాను అనమాట, డెస్టినిటీ లేదు. ఇంపాక్ట్ వచ్చిన తర్వాత గంపా సార్ ఆ డెస్టినిటీ చూపెట్టారు అనమాట ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా. ఇలా వెళ్తే ఇలా ఇలా సర్క్యులేట్ అవుతుంది, ఇట్లా ఉంటది, అట్లా ఉంటది. ఈ డిజిటల్ గురు అనే పదానికి ముఖ్య అతిథులు ఇక్కడ ఉన్నటువంటి నడ్డి నారాయణ గారే. నేను అన్స్ట్రక్చరబుల్ గా ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్ళాలి అని నాతో ఒక పెద్ద కోర్సును, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీకు ఐడియా ఉంటుంటుంది, ఏఐ అనే కోర్సును నేను మోస్ట్లీ ఒక మంచి యూనివర్సిటీలో చేయడానికి ఆద్యులు, దానికి స్టెప్స్ వేసింది నడ్డి నారాయణ గారే. ఇట్లాంటి సందర్భాలలో చెప్పుకోవాలండి. అంటే అందరూ అంటారు ఎవరు డప్పు వాళ్ళే కొట్టుకుంటారు అన్నట్టు. లేదు, మనం ప్రపంచానికి మన డప్పు మనమే వినిపించాలి, మనం వినిపిస్తేనే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, రైట్, డప్పు అన్నాను, ప్రపంచానికి కనిపించాలి అని అన్నాను. నా సెషన్ ఇలానే ఉంటుందండి, జనరల్గా ఉంటుంది, ఏదో ముచ్చట పెట్టుకున్నట్టే ఉంటుంది. మరి నిజమే కదా, ఏదో కూర్చుని నేను సార్ని మీరు నా స్టూడెంట్స్ అన్నట్టు కాదు కదా. ఫ్రెండ్లీ నేచర్ తోటి నేర్పించాలి. ప్రపంచానికి పరిచయం అవ్వాలన్నాను, తర్వాత ప్రపంచానికి తెలియాలన్నాను. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఇట్ ఈస్ కాల్డ్ as వీడియో మేకింగ్ అండ్ వీడియో ఎస్టాబ్లిష్. అండ్ సోషల్ మీడియాలో మీకు మీరుగా ప్రమోట్ చేసుకునే ఒక వీడియో, నేనైతే అది నమ్ముతాను. రేపు ప్రొద్దున మీరు ఒక ఇన్విటేషన్ కార్డు పంపించారు ఎవరికన్నా, ఎగ్జాంపుల్గా మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేకపోతే మీ ఇంట్లో ఒక శుభకార్యం ఉంది అనేది, ఇన్విటేషన్ కార్డ్ రీచ్ అవుతుందో లేదో నాకు ఐడియా లేదు. బట్ మంచి ఒక క్రియేషన్ ఉన్నటువంటి వీడియోని గిట్ట మీ బంధువులకి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ ఇన్విటేషన్ కార్డ్ని పంపించండి. చాలా మెరుగులు, రంగులు, రకరకాల దాంట్లో అన్ని యూటిలైజ్ చేస్తూ పంపించండి. ఇట్ ఈస్ వెరీ మోస్ట్ బ్యూటిఫుల్ అనమాట. అందరు రీచ్ అవుతారు, తొందరగా అట్రాక్ట్ అవుతుంది, అందరికీ పరిచయం అవుతుంది. వెన్ యువర్ కంప్లీటెడ్ యువర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అయిపోగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ టెక్నికల్ సెషన్ చెప్పిన వాళ్ళే. అంటే నేననే కాదు, మీకు ఎవరైతే చెప్తున్నారు సార్, మీ అందరూ ఒక కాజ్తో ఇళ్ళకి వచ్చారండి. వాట్ ఎవర్ యువర్ ప్రొఫెషనల్, వాట్ ఎవర్ యువర్ మీ స్టాండ్ ఏంటి, అందరూ ట్రైనర్లు అయిపోదామని రాలేదు. ఐఎమ్ రైట్. అందరూ ట్రైనింగ్ అయిపోగానే నేను ఒక ట్రైనర్ అయిపోవాలి, ఒక పెద్ద ట్రైనింగ్ గంపాశాల అవ్వాలి, ఇంకోలా అవ్వాలి అనే ఒక అంబిషన్స్ పెట్టుకొని వస్తారు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. అంటే అంత ఈజీగా అయ్యే విషయం కాదు. బట్ నేనైతే ఒకటి చెప్పగలుగుతున్నా ఏంటంటే, మీ ప్రొఫెషనల్లో ఏదైతే ఒక స్టెప్ ముందు ఉండాలనుకుంటారో ఈ ట్రైనింగ్ అది మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తుందండి. యువర్ మంచి ఒక యూట్యూబర్ కావచ్చు, దాంట్లో మీరు నంబర్ 1 అవుతారు. మంచి లెక్చరర్ అవ్వచ్చు, దాంట్లో మీరు నంబర్ 1 అవుతారు. ఒక మంచి క్లర్క్ అవ్వచ్చు, దాంట్లో మంచి నంబర్ 1 అవుతారు. మీరు ఒక బ్యూటీషియన్ అవ్వచ్చు, దాంట్లో మీరు నంబర్ 1 అవుతారు.
హౌ టు యూటిలైజ్ అంటే ఈ టెక్నికల్ స్కిల్స్ కావచ్చు, ఇందులో నేర్పించే అన్నిటినీ ఎట్లా మన ప్రొఫెషనల్ లైఫ్లో వాడుకొని ఎదగాలి అన్నదే ఈ ప్రోగ్రామ్ అండి. మీకు నేర్పించే థింగ్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు యువర్ ప్రొఫెషన్ ఆర్ రిలేటెడ్ యువర్ లైఫ్ ఉంటుంది. మీరు ఎక్కడ చూసుండరు, ఎక్కడ ఇవన్నీ విని ఉండరు అనమాట. సో సుత్తి కొట్టించకుండా టాపిక్లోనే వస్తాను డైరెక్ట్గా. సార్ ఆస్క్ మీ వన్ మై క్వశ్చన్ సురేందర్ గారు. ఇందాక మీరు సాంగ్ ప్లే చేశారు కదా సార్, అది యూట్యూబ్లో నుండి ప్లే చేశారా? ఎస్ సార్, యూట్యూబ్ డౌన్లోడ్ చేసి చేశాం సార్. రైట్, వెరీ గుడ్, సూపర్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అంటే రోజు సార్ వీడియో సాంగ్ ఆల్రెడీ ప్లే చేసుకొని ఉన్నారు, మరి వీడియో సాంగ్ని డౌన్లోడ్ ఎట్లా చేసుకున్నారు, అసలు వీడియో సాంగ్ని ఎట్లా డౌన్లోడ్ చేస్తారు అనే దగ్గర నుంచి వెళ్ళి మన సెషన్ స్టార్ట్ చేద్దాము. మీ అందరికి స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటాను, రైట్? టెక్నికల్గా ఇలానే ఉంటుంది సెషన్. నేను వీడియో మేకింగ్తో పాటు అన్ని నేర్పిస్తాను. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ నాకు, ఎందుకంటే నేను ఈ పొజిషన్లో ఉన్నందుకు నటీనారాయణ గారు ఎంత హెల్ప్ చేశారో నాకు తెలుసు. సో నేను అన్ని నేర్పిస్తాను. నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను ఏ టైం అయినా. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే యూ కెన్ మేడ్ ఎనీథింగ్, మీరు ఏది అడగండి నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ని టైప్ చేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ y2meta.com. మీరు రాసుకోండి, ఇప్పుడు ట్రై అయిన అవసరం లేదు. మీరు గూగుల్లోకి వెళ్ళి y2meta.com అని టైప్ చేయండి, ఓకేనా? సెకండ్. ఇలా వస్తుందండి y2meta.com అని. ఒక నిమిషం. ఇలా వస్తున్నాయండి. ఫస్ట్ కమ్ ఇట్లా మీకు వస్తాయి, ఈ ఈ ఈ రేషియోలలో వస్తాయి. ఇట్లా ఇట్లా సైట్స్ అన్నీ వస్తాయి. దాంట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ తీసుకోండి, వేరే అవసరం లేదు, ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాలి అవసరం లేదు. సో దాని మీద జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు సార్ ఏం చేశారు, యూట్యూబ్లో ప్లే చేశారు కదా, యూట్యూబ్ది వీడియో ప్లే చేశారు కదా. సో ఏదైనా వీడియో అవ్వచ్చు, వేరే ఏదైనా ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా తీసుకోండి, నేను అదే తీసుకుంటాను. ఇంపాక్ట్ సాంగ్స్ కదా. ఇక్కడ చూడండి వచ్చింది సాంగ్. దాన్ని ప్లే చేయగానే ఇక్కడ మీకు షేర్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేయగానే మీకు కాపీ కాపీ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. దాన్ని యూఆర్ఎల్ అంటారు, యూఆర్ఎల్. దాని పేరు ద లింక్ అన్నమాట. షేర్ కాపీ యూఆర్ఎల్ ఇక్కడ కాపీ చేసుకోండి అంతే, జస్ట్ కాపీ అయిపోతుంది. ఆ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయండి అంతే. అర్థమవుతుంది? కొంచెం యాడ్స్ వస్తాయి, కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది, ఎందుకంటే ఫ్రీగా వాడుతున్నారు కదా మీరు, అమౌంట్ పెట్టట్లేదు కదా. సో స్టార్ట్ అనండి. యూట్యూబ్ ఇక్కడ మీకు ఏదైతే ఉందో అది డైరెక్ట్ వచ్చేస్తుంది, యూట్యూబ్ లింక్ని. డౌన్లోడ్ అంటే సరిపోద్ది మీకు. MP4లో కావాలా, MP3లో కావాలా, మీ క్వాలిటీ 128 MBPSలో కావాలా, ఇంకా లాట్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, 4Kలో కావాలా, 3Kలో కావాలా, వాట్ కెన్ ఐ డూ, రైట్? దీంతో పాటు ఒక సోషల్ మీడియా గురించి ఇంకొకటి చెప్తాను. మీరు టైం తీసుకుంటుంది, బట్ ఖచ్చితంగా లోడ్ అవుతుంది, ఎందుకంటే నెట్ ఫాస్ట్ ఉంటేనే అది తొందరగా తీసుకుంటుంది, రైట్? దిస్ ఈజ్ ద ల్యాప్టాప్. అంటే మీరు ఇప్పుడు నేను చూపెట్టింది ఏంటంటే ల్యాప్టాప్లో చూపెట్టిన, మీకు ల్యాప్టాప్లో చూపెట్టిన. లేదు అని అనుకుంటే ఇంకా మీరు ఈజియెస్ట్ వేలో మీరు మొబైల్లోనే ఎక్కువ యాక్సెస్ చేస్తారు కదా. మీరు టోటల్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆర్ మొబైల్ యూజింగ్ కదా, మీరు అందరూ మొబైల్లో యూజ్ చేస్తారు కదా. ఇక టీచర్స్ ఉండి ఉండొచ్చు, ఇంకా లేకపోతే సమ్ ప్రొఫెషనల్ యూజ్ ఉండొచ్చు. ఏదో ఒక వీడియోని చాలా మందికి లింక్ ఫార్వర్డ్ చేయాలనుకుంటారు, బట్ అది ఒరిజినల్ ఫార్మాట్ కావాలని అంటారు మేబీ, ఓకేనా? అప్పుడు మీరు ఏం చేయండి అంటే మీరు సింపుల్గా ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు విడ్మెట్ అనే ఒక యాప్ ఉంటుందండి, విడ్మెట్. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి, ఆల్ వీడియో డౌన్లోడ్ HD అని చెప్పేసి విడ్మెట్ యాప్. ఓకే, అది రకరకాలుగా వస్తుంది. నేను కావాలంటే నటీనారాయణ గారికి బ్యాక్ ఎండ్ది సాఫ్ట్వేర్ కూడా పంపిస్తాను నేను. దానిలో సింపుల్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నాను అనుకోండి, ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళాను నేను. ఐఎమ్ ఆపరేటింగ్ మై మొబైల్, మై డియర్ ఫ్రెండ్. నేను నా మొబైల్లో ఆపరేట్ చేస్తున్నాను. ఓకే, నాకు ఇప్పుడు ఏదో ఒక వీడియో, ఈ వీడియో కావాలనుకున్నాను ఎగ్జాంపుల్గా, దీన్ని షేర్ అని చెప్పేసి నేను విడ్మెట్లో డైరెక్ట్ డౌన్లోడ్ చేస్తాను. చూడండి,
నా దగ్గర ఇన్స్టాల్ ఉంది కాబట్టి ఇక్కడ విడ్మెట్ అనే యాప్ ఉంది. దాని మీద ఒకసారి క్లిక్ చేయగానే కొంచెం యాడ్స్ వస్తాయి. అక్కడ డైరెక్ట్ ఇక్కడ చూడండి వచ్చేసి చూడండి. ఇది చాలా అవసరం అనమాట. ఏంటంటే ఇది చాలా అవసరం ఈ యాప్. ఎందుకంటే చాలా సార్లు వీడియో ఎడిటింగ్ కి ఆడియోస్ కావాలి మీకు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియోస్ కావాలి వీడియో ఎడిటింగ్ కోసం. నేను చెప్పేది నాన్ అనదర్ టాపిక్ చెప్పను, ఖచ్చితంగా టాపిక్ లో ఉందే చెప్తాను వేరే. ఓకే, సో మీకు రకరకాలుగా ఆడియోస్ అవసరం పడుతుంటాయి, వీడియోస్ అవసరం పడుతుంటాయి. సో అవన్నిటిని గ్యాదర్ చేయాలంటే మీకు ఈ యాప్ తెలిసి ఉండాలి. ఇంకా లాట్స్ ఆఫ్, ఇప్పుడు మీకు 2 యాప్స్ చెప్పాను, y2meta.com ఒకటి, విడ్మెట్ యాప్ ఒకటి. ఇవి కొంచెం ఇబ్బంది పెడతాయి, బట్ మీరు డౌన్లోడ్ కరెక్ట్గా చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసడం అవన్నీ కరెక్ట్గా చేస్తే మీకు వీడియోస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి పర్ఫెక్ట్గా. నేను ప్రజెంట్ ఇప్పటికి కూడా ఇదే సాఫ్ట్వేర్, ఈ రెండింటినే వాడుతున్నాను, వేరే వాడను. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. మీకు వీడియో ఎడిటింగ్కి చాలా చోట్లలో ఆడియో వీడియోస్ అవసరం పడతాయి మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు, రైట్? సో ఆ అవసరానికి తగ్గట్టుగా ఈ యాప్స్ని మీరు ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, రైట్? చాలా సీరియస్గా ఉన్నారు అందరు, రెడీ టు ఫైట్ అన్నట్టు మొత్తం అన్ని రాసేసుకుంటున్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీ క్యూరియాసిటీ నాకు అర్థమైంది. ఓకే, రైట్. మనము అసలు సెషన్లోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నేను ఇక్కడ అన్మ్యూట్ ఇచ్చిన వాళ్ళు చెప్పండి. ఓకే, సత్య లావణ్య గారు, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను నేను. మ్యామ్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. సత్య లావణ్య, టీపీటీ తిరుపతి బ్యాచ్, రైట్? మేడం, వాయిస్ వినిపిస్తుందా? మీ సిగ్నల్ లో ఉన్నట్టుంది. మీ సిగ్నల్ లో ఉన్నట్టుంది మేడం. మీరు ఒక పని చేయండి, మీ వీడియోని ఆఫ్ చేయండి, ఆడియోలో మాట్లాడండి. చూడండి ఇప్పుడు ఎంత క్లారిటీ వచ్చింది. దిస్ ఇస్ కాల్డ్ వన్ ఆఫ్ టెక్నిక్ అనమాట. జూమ్ లో ఏమవుతుందంటే మన ఫ్రీక్వెన్సీ అనేది తీసుకోలేనప్పుడు వీడియోని కూడా క్యాప్చర్ చేయడానికి అది కన్జ్యూమర్ ఆఫ్ డేటా చాలా తీసుకుంటుంది. అప్పుడు మనము మన కనెక్షన్ అనేది, అంటే మన వీడియోలో జూమ్లో కనెక్షన్ కట్ అవ్వద్దు అని అనుకుంటే వీడియోని ఆఫ్ చేసి ఆడియోలో మాట్లాడితే సరిపోతుంది. ఇది అందరికి యూజ్ అవుతుంది, నా సత్యలావణ్య ఒక్కరికే కాదు. మేడం, ఇప్పుడు వాయిస్ ఈస్ క్లియర్ కదా? రైట్ రైట్, ఓకే మ్యామ్. ఇప్పుడు వీడియో మేకింగ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? యువర్ వాయిస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్ గా ఐ హావ్ ఎ యూట్యూబ్ ఛానల్. గ్రేట్, సూపర్. సో నేనైతే మొబైల్లో కైన్ మాస్టర్ యాప్ తోనే నేను వీడియోస్ ఎడిట్ చేస్తాను సార్. గ్రేట్, సూపర్ మేడం, రైట్. మొబైల్లోనే చేస్తాను. సో యాక్చువల్ గా నేను లెక్చరర్ గా వర్క్ చేస్తాను. సో ప్రతి ఇయర్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి అవేర్నెస్ కల్పించడానికి మా కాలేజ్ ని హైలైట్ చేస్తూ నేను కైన్ మాస్టర్ లో వీడియోస్ ఎడిట్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దిస్ ఇస్ ఆల్ యువర్ అబౌట్ అన్న మీరు వీడియో మేకింగ్ ఏం చేస్తున్నారు చెప్పారు. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెంట్, అంటే నేను మీనింగ్ అడుగుతున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ బై వీడియో మేకింగ్? వీడియో అంటే ఏంటి చెప్పండి, సరిపోతుంది, అదే అనే చెప్పండి. వాట్ ఈస్ ద మీన్ బై వీడియో? ఎనీబడి? థ్యాంక్ యూ సత్య మ్యామ్, థ్యాంక్ యూ. ఎనీబడి? We can add photos and audio. Okay, right. Photos and audio, and next. Only these are things. Okay, thank you, Satya ma'am. I have one more hand raised. Satya ma'am, Hemavati ma'am, thank you. Sorry. ఒక ఇన్ఫర్మేషన్ ని, ఒక మ్యాటర్ ని, లేదంటే ఏదైనా అకేషన్, బర్త్డే, మ్యారేజ్ ఏదైనా సరే మనం ఒక ఫోటోస్ ద్వారా, ఒక మ్యూజిక్ ద్వారా, ఒక పిక్చర్స్ ద్వారా రెడీ చేసి వాళ్ళని అట్రాక్ట్ గా మన ఫంక్షన్ కి మనకి తీసుకోవడం కోసం అలా చేసేదాన్ని వీడియో అని నేను అనుకుంటున్నాను. ఓకే మ్యామ్, కొంచెం ఓకే రిలేటెడ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ రామకృష్ణ గారు, మీ చాయిస్ చెప్పండి సార్. సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్. విజిబుల్ గా అవతల పర్సన్ కి కంటికి కనిపించే విధంగా వాట్ ఎవర్ ఇట్ మే బి అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి వాడేది వీడియో. రైట్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంటే మీరు చెప్పింది ఎట్లా అంటే షో విజిబిలిటీ, మీరు చెప్పింది విజిబిలిటీ బాగుండడానికి సూపర్. రైట్ రైట్, థ్యాంక్ యూ. ద డెఫినేషన్ ఈజ్ కాల్డ్, హేమావతి గారు చెప్పింది రైట్, రామకృష్ణ గారు చెప్పింది రైట్, తర్వాత ఫస్ట్ మ్యామ్ చెప్పారు కదా సత్య లావణ్య గారు. ఈజ్ రైట్ థింగ్స్. ఆల్ ఆర్ వెరీ గుడ్, సూపర్. బట్ టెక్నికల్లీ ఇట్ ఇస్ నాట్ సూటబుల్ టు ఆన్సర్. అంటే టెక్నికల్గా ఏంటంటే మేడం కొంతవరకు ట్రై చేశారు సత్య మ్యామ్,
బేసిక్గా ఏంటంటే వీడియోలో ఏముంటుందో చెప్పడమే వీడియో మేకింగ్ అండి. వీడియో అంటారు, వీడియోలో ఏముంటుంది. ద రైట్ థింగ్ ఈజ్ ఫొటోస్ అన్నారు, చాలా వెరీ గుడ్. వీడియోస్ అన్నారు, రైట్, వెరీ గుడ్. నేను కింది నుంచి చెప్తాను. ఫొటోస్, వీడియోస్ అండ్ వాల్యూమ్ అంటే అదే ఆడియోస్ అండ్ టెక్స్చర్ అండ్ లోగోస్, దీస్ ఆల్ థింగ్స్ టు మిక్స్ వన్ టుగెదర్. ఇవన్నిటిని ఒక దాంట్లో కలిపి చేసేదే, రైట్. ఇప్పుడు అప్పటి నుంచి జూమ్ సెషన్లో ఉన్నాం మనం అందరం. ఓకే, చాలా మంది మాట్లాడుతున్నారు, సార్ ఎక్కడ కూర్చున్నారు, ఈ సార్ ఇక్కడ కూర్చున్నారు, ఆ మేడం అక్కడ కూర్చున్నారు. దీస్ ఆల్ పిక్చర్స్, ఎన్నో వేల పిక్చర్స్ కలిపి ఒక మినిట్, ఒక సెకండ్ వీడియోగా మారుతుంది. ఎన్నో వేల వాయిసెస్లు కలిపి ఒక వీడియో రూపకంగా మారుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఎవరైనా గ్రాఫిక్ డిజైనింగ్ చూసారా? అంటే డిజిటలైజ్డ్ గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఒక కలర్, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ని కలర్గా మార్చడం చాలా సింపుల్గా చేస్తున్నారు అనుకుంటారు, కానీ కాదు. ఒక్కొక్క పిక్చర్ని ఒక్కొక్క, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు నా హ్యాండ్ మూమెంట్ ఇట్లా చేయాలంటే దీంట్లో థౌజండ్స్ ఆఫ్ పిక్చర్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఆడియో ఉంటుంది అనమాట. ఇవన్నిటిని ఒక దగ్గర క్రోడీకరించి దాని అన్నిటిని స్పెసిఫిక్గా తయారు చేసి ఒక వీడియో రూపకంగా మనకున్న టెక్నాలజీ అందిస్తుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ వీడియో యానిమేషన్ అండ్ విజువలైజేషన్, లైక్ చాలా రకరకాలుగా పిలుచుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. సత్య మ్యామ్ చెప్పారు, కొంతవరకు అవగాహన ఉన్నట్టుంది కైన్ మాస్టర్ అని. ఐఎమ్ నాట్ ప్రిఫర్డ్, అంటే నేను ప్రిఫర్ చేయలేను కైన్ మాస్టర్ని, ఎందుకంటే మ్యామ్కి తెలుసు దీనిలో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ వస్తుంది. వాటర్ మార్క్ అంటారు. వాటర్ మార్క్ అంటే కంపెనీ వాళ్ళు లోగో వేస్తారు. మీ లాస్ట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీ వీడియో మీద ఒక లోగో కనిపిస్తుంది అనమాట, కైన్ మాస్టర్ అని. సో మీ అందరికీ నేను ఈరోజు నేర్పించబోయే టాపిక్ ఏంటంటే, మీకు ఆల్రెడీ పోస్టర్ మేకింగ్ అయిందా? పోస్టర్ మేకింగ్ అయిపోయిందా? అవ్వలేదా? అయిపోయింది. అది క్యాన్వాలో చెప్పి ఉంటారు మేబీ, అవునా? రైట్. క్యాన్వాలో కూడా వీడియో మేకింగ్ చేయొచ్చు, అది మీకు తెలియదు. తెలిసి ఉంటే హ్యాపీ. సో డన్ సార్, వెరీ గుడ్, సూపర్. సో క్యాన్వాలో ఒక చిన్న ప్రమోషనల్ వీడియో, ఎక్సలెంట్గా, అసలు మీ కళ్ళు చెదిరిపోయేటట్టు ఒక మంచి ప్రమోషనల్ వీడియో చేద్దాం క్యాన్వాలో. అండ్ గో టు మోస్ట్ బ్యూటిఫుల్ వన్, నేను చెప్పబోయే సాఫ్ట్వేర్ పేరు విఎన్ అండి. విఎన్, వి ఫర్ వ్యాన్, ఎన్ ఫర్ నేషన్. విఎన్ అనే సాఫ్ట్వేర్ని నేను చెప్పబోతున్నాను. సో ఆ రెండు సాఫ్ట్వేర్ల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో వాటి గురించి డిస్కస్ చేసే ముందు, మీరు నిన్న ఆల్రెడీ పోస్టర్ చేశారు కదా, సో ఆ పోస్టర్స్ని మనం వీడియో రూపకంగా ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఆ పోస్టర్స్ని ఎట్లా చేయొచ్చు అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఓకే, సో క్యాన్వా నార్మల్గా మీరు నిన్న నేర్చుకున్న సాఫ్ట్వేరే, ఒక 2 days బ్యాక్, 3 days బ్యాక్. దాంట్లో ఆల్రెడీ చిన్న చిన్న షార్ట్స్, రీల్స్ తయారు చేయొచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంటుంది చూడండి, ఇక్కడ వీడియో మేకింగ్ అని ఇక్కడ చూడండి, వీడియో అని క్లియర్గా కనిపిస్తుంటుంది. అంటే వీడియో ఎడిటింగ్ క్యాన్వాలో కూడా చేసుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు రీల్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి కదా, రీల్స్, అవునా? రీల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఆ రీల్స్ని ఎట్లా చేస్తున్నారు అంటే, ప్రొఫెషనల్గా 1 minute రీల్ ఇట్లా ఉంటాయి కదా. సో అట్లా మనం ఏం చేద్దామంటే, నా పిక్చర్స్ని, అంటే నేను ఎవరినో ప్రమోట్ చేయకన్నా నేనే చేసుకుంటాను. సో నా పిక్చర్ని ఒక చిన్న సాంగ్ని యాడ్ చేసి మంచి వీడియో, ఒక కొటేషన్ని, అందరూ మార్నింగ్ లేవగానే ఒక ఇమేజ్ వస్తుంది, తర్వాత ఒక కొటేషన్ వస్తుంది, తర్వాత ఇట్లా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతూ వస్తుంటాయి కదా. సో అట్లాంటిది మీకు ఒకసారి నేను ట్రై చేస్తాను. ఓకే, రీల్ అని టైప్ చేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి, సింపుల్గా ఒక రీల్. ఓకే, చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, ఎడ్యుకేషన్ రీల్ అని. మీకు మేబీ ఇట్లా కనిపించకపోవచ్చు, అన్ని పెయిడ్ వస్తాయి, ఎందుకంటే ఇది నా సాఫ్ట్వేర్, ఇది పెయిడ్ సాఫ్ట్వేర్. మీకు నార్మల్గా పెయిడ్ అని ఉంటాయి. ఇప్పుడు చూడండి, అది ఒక వీడియో రన్ అవుతుంది ఆల్రెడీ, మీరు చూస్తే ఆల్రెడీ నేను దీంట్లోదే ఒక వీడియోని నేను ఎడిట్ చేయబోతున్నాను, అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో జస్ట్ 30 seconds ఉన్న వీడియోని ఎడిట్ చేయబోతున్నాను. సో సింపుల్గా ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే, మీరు ఆల్రెడీ క్యాన్వా నేర్చుకున్నారు, మీకు తొందరగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు ఫాంట్ దగ్గరికి వచ్చేసి, మీరు ఏ ఫాంట్ అనుకున్నారో ఆ ఫాంట్స్ని తీసుకోండి. ఓకే, నేను వేకప్కి సంబంధించిన ఒక కొటేషన్ పెడదాం అనుకుంటున్నాను. సో దాన్ని నేను
గూగుల్ నుంచి అది తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చాలా వచ్చినాయి. ఎవ్రీ మార్నింగ్ సమ్ లైక్ చాలా వచ్చినాయి. పాజిటివ్ గుడ్ మార్నింగ్ గుడ్ కొటేషన్స్ మై గెటింగ్ జస్ట్ కాపీ. సో నేను ఇక్కడికి వచ్చేసి దీన్ని అంతా ఎరైజ్ చేస్తున్నాను. సో లాంగ్ ప్రెస్ చేసి పేజ్ చేస్తున్నాను. అక్కడ ఏదైతే వచ్చిందో అదంతా ఇక్కడ పేజ్ చేస్తాను. ఓకే, సో సింపుల్గా దీని మీద క్లిక్ చేసి దాన్ని మనం మన వీడియోకి తగ్గట్టు తీసేసుకున్నాం. ఫాంట్ సింపుల్గా వాళ్ళది ఉన్నట్టే ఉంటే మనది తేడా ఉండదు. సో నేను ఫాంట్ స్టైల్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ కింద ఫాంట్స్ ఉంటాయి, మీకు తెలుసు. సో నాకు నచ్చిన ఫాంట్ ఏదైతే బాగుంటుందో ఆ ఫాంట్ని డిజైన్ చేస్తున్నాను. తర్వాత ఇది తెలుసు కదా మీకు, స్పేసింగ్ మనకు ఇంకా లైనింగ్ బాగుండాలంటే ఇది ఆల్రెడీ మీకు ఆల్రెడీ క్లాస్ అయ్యింది కాబట్టి నేను తొందర కంప్లీట్ చేస్తున్నాను. ఓకే రైట్, ఇప్పుడు దీనికి ఆల్రెడీ యానిమేషన్ ఉంటుందండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు యానిమేషన్ కనబడుతుంది. ఇక్కడ టైప్ రైటింగ్ అని యానిమేషన్ ఉంది చూడండి. ఇది ఆ యానిమేషన్లో ఉందన్నమాట. అంటే ఆ, మనం టైప్ చేస్తున్నప్పుడు వర్డ్స్ ఎట్లా వస్తాయో ఆ విధంగా వస్తుంది. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అక్కడ ప్లే అవుతుంది. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్. సో నేను అదే పెడుతున్నాను, వేరే మార్చట్లేదు. బట్ మీకు ఏదైతే యానిమేషన్ ఉంటుందో అవన్నీ చూపెట్టడానికి కోసం అది ఓపెన్ చేశాను నేను. సో మీరు కావాలనుకుంటే మీరు ఏ యానిమేషన్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే రైట్, ఇప్పుడు దీనిలో ప్రమోటెడ్గా మనది ఒక చిన్న ఫోటో. ఓకే, సో నేను ఫస్ట్ మీకు ఫొటోస్లో ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఆ, మీకు ఒక ఫ్రేమ్ తీసుకోవడం అవన్నీ చెప్పారు లేదో, మరి నేను ఒక ఫ్రేమ్ తీసుకుంటాను. ఇలా అవుతుంది. ఎలిమెంట్స్ ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు గ్యాలరీలో నుండి నా పిక్చర్ ఒకటి ఏదన్నా ఒకటి యాడ్ చేసేస్తాను. ఏం కూడా అవసరం లేదండి, ఇది బాగానే ఉంది. ఓకే, నేను ఇంకొంచెం దీన్ని పెద్దగా చేస్తున్నానంటే కొంచెం దీన్ని బ్లరీ చేద్దాం. ఓకే, ఇక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది. సో బ్లరీ చేస్తే మన ఫోటో ఉంటుంది, ప్లస్ కొంచెం కనిపించినట్టు ఒక వీడియో లాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, కొంచెం లోడ్ అవ్వడానికి టైం పడుతుంది, ఎందుకంటే క్యాన్వా ఇస్ టేకింగ్ మోర్ టైమ్. ఓకే ఫైన్, ఇప్పుడు యూ కెన్ యాడ్ వన్ ఆడియో. ఏదైనా అప్లోడ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆడియో ఇందాక మీకు చెప్పాను కదా, చాలా ఆడియోస్ అవసరం పడతాయి అని చెప్పేసి. ఇక్కడికి వెళ్తున్నాను, ఆడియోస్లోకి వెళ్ళి
జస్ట్ ఆడియో ఉంటుంది. రైట్. సో ఇంకేదన్నా ఆడియోలో మధ్యలో కావాలనుకుంటే ఇక్కడ నుంచి స్ప్లిట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు ఆడియోను. ఓకే, ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది, మీకు చూపెడతాను మళ్ళీ. చూడండి ఇప్పుడు రైట్. చూడండి దీన్ని సేవ్ తెలుసు కదా మీకు. ఇక్కడ పైన సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్లియర్ సెండ్, డౌన్లోడ్. MP4లో ఉండాలి, MP4లోనే ఉంది, డౌన్లోడ్. ఇది క్లోజ్. సింపుల్గా చాలా నీట్గా ఒక చిన్న రీల్ మనం ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకా యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడంటే అక్కడ అప్లోడ్ చేయొచ్చు చాలా ఈజీగా. మీకు షేర్ చేస్తాను, మీకు దీని వాల్యూ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అంటే ప్లే చేసి చూపెడతాను సేవ్ అయిన తర్వాత. తెలుసు కదా మీకు, గ్యాలరీలోకి వచ్చేస్తుంది. మన సేవ్ కాగానే మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఓకే, లోడ్ అవుతుంది, టేక్ టైం. ఇక్కడనే చేసి చూపెడతాను, ఒకసారి చూడండి. रघुनन्दन रघुरघुनन्दन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन. ఇంకా ఇంకా చేయొచ్చు. ఇప్పుడు నా ఫోటో తీసేసి ఇప్పుడు అట్లుంది కదా, ఒక మంచి హనుమాన్ యాక్చువల్లీ. ఇప్పుడు చూడండి ఇట్లాంటిది ఒకటి, అంటే కమ్యూనిటీ అనుకోకండి, డోంట్ లైక్ దట్. ఓకే, గ్యాలరీ మీరు ఎక్కడ చూడని కూడా ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు వాటిని అన్ని. ఇప్పుడు యూట్యూబ్లో ఇలానే చేస్తుంటారండి, మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ. సో యూట్యూబ్లో అందరూ ఎక్కడెక్కడి నుంచో డంప్ చేసి వాటిని ఓన్గా క్రియేట్ చేస్తూ ఇప్పుడు చూడండి. रघुनन्दन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिलङ्घन मे. ఇప్పుడు ఇట్లా కూడా ఛానల్స్, యూట్యూబ్లో ఛానల్స్ పెడుతున్నారు. అంటే లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ మేక్ చేస్తున్నారు, ఇట్లా కూడా ఎర్నింగ్ చేస్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ వీడియో మేకింగ్. అంటే నేను సింపుల్గా ఆల్రెడీ ఉన్న వీడియోను 2-3 ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని, ఒక టెక్స్ట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని వేశాను అంతే. వీ నో అబౌట్ ఎడిటింగ్ మీద మనకు నాలెడ్జ్ ఉండాలి. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతున్నప్పుడు అవన్నీ క్లియర్ చేస్తాను. సింపుల్గా ఇక్కడ ఏ టూల్స్ ఉన్నాయి, అసలు ఎందుకోసం వాడుతున్నారు. డెఫినెట్లీ ఒకటండి, మీరు ఈ వీడియో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ముందు ఈ క్లాస్ని పెట్టుకోవాలి,
ఇంకో డివైస్ మొబైల్లో చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇదేదో సినిమా కోసం టైటిల్స్ వేస్తున్నట్టు ఒక ఫీల్ వచ్చింది, నాకైతే వచ్చింది చేస్తుంటే. సో కాన్సెప్ట్ ఇచ్చి ఇంకా అన్ని రకాలుగా డౌన్లోడ్ చేసుకొని ఇంకా రెడీ చేసి టైం ఉండి ప్రాజెక్ట్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. అట్లాంటి కొన్ని మీకు షేర్ చేస్తాను నేను. సరే ఇవేంది నార్మల్గా ఉన్నాయి ఏంటి అని అనుకోకండి. నేను నార్మల్గా కాకుండా కూడా మనము అమౌంట్ గెయిన్ చేసుకోవడానికి కూడా ఎట్లా సాఫ్ట్వేర్ చేయాలనేది మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే. జస్ట్ వెయిట్. సరే ఈ వీడియోకి నేను 5,000 ఛార్జ్ చేశాను సార్. అంటే నేను కూడా వెళ్ళాను ఒక మంచి కంపెనీకి అన్నమాట. చూడండి ఎట్లా చేశాను, ఓన్లీ క్యాన్వాలో చేశాను, ఎక్కడ చేయలేదు, క్యాన్వాలోనే చేశాను. చూడండి ఒకసారి. Can we skip to the good part? You've arrived at your destination. I wanna dance by water beneath the Mexican sky. Drink some margaritas by the blue lights. Listen to the mariachi play at midnight. Are you with me? I like it like that. She poured another shot and now we going back to bed. I asked her if she wants. సో ఇట్లా ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే మీరు స్టార్ట్ చేయొచ్చు. మీరు మీ ఒరిజినల్గా మీకు సంబంధించిన మామూలుగా బర్త్డే విషెస్ కావచ్చు, ఇంకా చాలా రకరకాలుగా కూడా మీరు చేసుకోవచ్చు. మీ ఓన్ ప్రమోషనల్ వీడియో చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. సో చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మనం వాడడం రావాలి. ఇంకొకటి చూపెట్టేసి బిఎన్కి వెళ్ళిపోదామండి. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ మీకు ఉండాలి కదా. చూడండి ఇట్లా మార్నింగ్ విషెస్ ఇట్లా సింపుల్ గా నీట్ గా ఒక చిన్న ఆడియో యాడ్ చేస్తే సరిపోతుంది ఇట్లా. ఒక వెడ్డింగ్ ఒక ఫీల్ అయితే వస్తుందండి. అంటే మీరు ఏం ఆలోచిస్తారో ఐడియా లేదు, కానీ ఇవన్నీ సార్ ఎక్కడనో ఫోటో స్టూడియోలో ఇచ్చి చేపించి మాకు చూపెడుతున్నాను. దీస్ ఆల్ మేడ్ బై ఓన్లీ యాప్ అన్నమాట. నేను ఓన్లీ క్యాన్వాలోనే క్రియేట్ చేశాను. రైట్. సో మీకు బేసిక్ చెప్పాను కదా, మెయిన్ ఏం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. సో ఒక వీడియోనైతే ఎడిట్ చేసి చూపెట్టేశానండి. అంటే నార్మల్గా ఒక క్యాన్వాలో ఒక ప్రమోషనల్ వీడియో ఎట్లా చేసుకోవాలి సింపుల్గా మీకు ఒక స్ట్రక్చర్ ఇచ్చాను. కొంచెం ఇప్పుడు ప్రొఫెషనల్గా వెళ్దాము. మీరందరూ రోజు అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారు, వేరే ఎక్కడ మంచి ప్లేస్ చూసుకొని కొంచెం ఎవాపరేట్ అయ్యేలా ఉండి ఒక మంచి కెమెరా ముందట పెట్టుకొని హ్యాపీ మార్నింగ్ సార్, దిస్ ఈజ్ మొగిలప్ప, లేకపోతే హ్యాపీ మార్నింగ్ అండి సత్యలావణ్య గారు, నేను తిరుపతి నుంచి వచ్చాను, నా రూల్ నెంబర్ ఇది నాది, ఇవన్నీ చెప్తుంటారు కదా. మీరు రోజు అసైన్మెంట్ ఇస్తున్నారు కదా వీడియోని. ఇక నుండి నేను చెప్పిన వే ఆఫ్ దాంట్లో డిజైన్ చేయండి, ట్రై చేయండి. ఎట్లా ఉంటుందంటే మీకు మీరే నమ్మరు, అంటే నేను ఇంత బాగా చేయగలుగుతున్నానని. మీకు ప్రాక్టీస్ అవుతుంది. సార్ మీరు ఎక్సలెంట్గా చెప్పిర్రు, మీరు కృతజ్ఞతలు ఇంకా లైక్ అట్లాంటివి నాకేం చెప్పకండి. మీరు ప్రాక్టీస్ చేయండి అంతే. నాకు ఇచ్చే అది మీరు ప్రాక్టీస్ చేయండి.
విఎన్లో ఏం లేదు, సింపుల్గా మీరు చేసుకున్న వీడియోను అందులో వేసి చేయండి. కానీ దానికి ఒక 2 క్రైటీరియాలు చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ వెనకాల బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ, ఎస్పెషల్లీ గ్రీన్ కలర్ మ్యాట్ ఉండాలి. ఓకేనా? ఎందుకు అంటే మీ బ్యాక్గ్రౌండ్ చాలా రకరకాలుగా చోట్లలో ఉంటుంది. ఇప్పుడు ఎస్వి సురేందర్ గారు కూర్చున్నట్టు, నేను కూర్చున్నట్టు నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ కదా. ఈ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి, దీన్ని రిచువల్ బ్యాక్గ్రౌండ్ అంటారు. దీన్ని సింపుల్గా తీసేస్తే కూడా వెళ్ళిపోతుంది. కానీ అక్కడ తీసేయాలంటే మీకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూడండి నా బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు, నేను మాట్లాడుతున్నాను, నా బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు, నేను కూడా ఒక విర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాను. అట్లా విర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టాలి అంటే దాన్ని దాంట్లో క్రోమా అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేయాలి అని అంటే మీకు వెనకాల ఒక గ్రీన్ కలర్ మ్యాట్ ఉండాలి. యూట్యూబర్స్కి తెలిసి ఉంటుంది. చాలామంది ఇప్పుడు మీరు ఫిలిం మేకింగ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని షార్ట్స్ వస్తుంటాయి చూడండి. ఇప్పుడు తమన్నా ఇక్కడ నుంచి అక్కడికి కాకుండా మీదికి దునికేస్తుంది, తర్వాత ప్రభాస్ అక్కడి నుంచి ఇక్కడికి దునుకుతాడు. అవి ఏవి చేయరండి, తీగలతోటి ఇట్లా లైక్ ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఇవన్నీ డిజైన్ చేసిందంతా ఒక గ్రీన్ మ్యాట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అటు డంప్ చేస్తారు. ఈ గ్రీన్ మ్యాట్లో ఏం చేస్తారంటే ఈ అద్భుతాన్ని సృష్టిస్తారు అంతే. డిజిటల్ ప్రపంచంలో ఇది అద్భుతాన్ని చూపెడతారు. అది కూడా మీకు చూపెడతాను. అది జస్ట్ ఒక 200 రూపీస్ ఉంటుంది. ఆ కర్టెన్ వెనకాల ఉంచుకోండి. మీ మీ మీద ఫోకస్ పడాలి, మీ మీద లైటింగ్ పడాలి. ఇప్పుడు మీకు చూపిస్తే నమ్మరు, సరే ఇంత బాగా ఎట్లా కనబడుతారు మీరు ఒక స్టూడియోలో కూర్చున్నట్టు అని. నా ముందు ఏం లేదండి, ఇట్లాంటిది ఒక లైట్ ఉన్నది, ఒక 100 రూపీస్ లైట్. ఇది వీడియో మేకింగ్కి ఇది అంత అవసరమా సార్ అని అంటారు. నిజంగా ఇవన్నీ అవసరము. ఈ స్కిల్స్ ఉంటేనే మనం చేయగలుగుతాము. ద 2 థింగ్స్ ఇవి కంపల్సరీ. మీరు నాయిస్ లేకుండా రికార్డ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. బట్ నాయిస్ రాకుండా ఇంకా ఈజీ వేలో ఉండాలంటే మీరు రోజు వాడే బ్లూటూత్ కానీ హెడ్సెట్ కానీ ఇట్లాంటివి యూజ్ చేయండి. ఈ 3 రకాల అయినటువంటి దాంట్లో వీడియోని మీరు రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో మనకు ఈజీగా నేను చెప్తానండి. సో ఐ కెన్ మూవ్ విఎన్ అండి, విఎన్ సాఫ్ట్వేర్. దీనికి ఎలాంటి పర్చేజ్ అవసరం లేదు, మీరు ఏం చేయని అవసరం లేదు. దీనికి వాటర్ మార్క్ రాదు. వాటర్ మార్క్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, మీరు ఏదైనా సాఫ్ట్వేర్లో వీడియో రికార్డింగ్, వీడియో ఎడిటింగ్ అవన్నీ చేసిన తర్వాత సేవ్ చేస్తే ఆ కంపెనీ లోగోని అక్కడ ప్రొజెక్ట్ చేస్తే దాన్ని వాటర్ మార్క్ అంటారు. ఆ వాటర్ మార్క్ దీంట్లో మీకు రాదు. మీరు 100 వీడియోలు చేయండి, 1000 వీడియోలు చేయండి, అవన్నీ ఇక్కడ క్లియర్ అవుతాయి. ఓకేనా? సో దీన్ని ఎందుకు నేర్పిస్తున్నానంటే నా అవసరం లేకుండా కూడా ఇక్కడ ట్యుటోరియల్స్ ఉంటాయి. నేను నేర్పించిన తర్వాత మర్చిపోతారు చాలా మంది. వీడియో ఇంకా సార్ పంపలేదు, శివకుమారి గారు మెంటార్గా ఉన్నారు కానీ మర్చిపోయారు, మా అందరికి ఇంకా షేర్ చేయలేదు రికార్డింగ్ వీడియో. సురేందర్ గారు అన్న మీకు అపోహలు కూడా అవసరం లేదు. ఇక్కడనే ట్యుటోరియల్స్ ఉంటాయి, అవిటిని కూడా మీకు చూపెడతాను అనమాట. సో ఇక్కడ మీరు క్రౌన్ మీద క్లిక్ చేస్తే, క్రౌన్ ఏంటంటే పర్చేజ్ కొంత బెటర్ ఉంటుంది, కానీ నేను ప్రిఫర్ చెయ్యను. ఓకే రైట్. ప్రొఫైల్ నార్మల్గా మీ జనరల్ ప్రొఫైల్ సెట్ చేసుకుంటే మీ ఇష్టం, లేదంటే విడిచిపెట్టండి. అండ్ ఇదేంటంటే మధ్యలోదే టైమ్స్ ప్లాన్లో ఉంది చూడండి, అదే మీ ట్యుటోరియల్స్ అనమాట. అంటే మీరు చూడండి ఇక్కడ హౌ టు డౌన్లోడ్ యూజ్ ద వీడియో టెంప్లెట్స్ ఆన్ విఎన్. ఇది మీద ఒకసారి క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అయిపోతుంది ఎట్లా చేయాలో. ఇలా దీన్ని ఓపెన్ చేయగానే వీడియో ఓపెన్ అవుతుంది, అదే చూపెడుతుంది వీడియో ఎట్లా తయారు చేయాలి, టైం లైన్ ఎట్లా యాడ్ చేయాలి, అన్ని ట్యుటోరియల్స్ దీంట్లో ఉంటాయి. చాలా సింప్లీ మెథడ్లో నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అది నేర్పిస్తుంది. మనం చూసుకుంటూ చేయడం మాత్రమే. సార్ మీరు ఎందుకు వచ్చిరంటే దీన్ని డిక్టేట్ చేయడానికి ఒకరు ఉండాలి కదా, ఇది చెప్పడానికి కూడా ఒకరు ఉండాలి, కాబట్టి నేను వచ్చాను అనమాట అంతే. ఓకేనా? అంటే మీరు నార్మల్గా క్రియేట్ చేయడం వేరే, ప్రొఫెషనల్గా క్రియేట్ చేయడం ఎట్లా అనేది నేను చెప్పబోతున్నాను. ఓకేనా? దాంట్లో మీకు అన్ని టూల్స్ ఎట్లా వాడాలి అనేది ఉంటుంది. ఓకేనా? నేను ఫస్ట్ ఈ ఓపెన్ చేయగానే మీకు ఉంటుందంటే ప్లస్ సింబల్ ఉంటుంది. కొత్తగా వీడియో తయారు చేయాలంటే ప్లస్ సింబల్ని క్రియేట్ చేయండి. ప్లస్ క్రియేట్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ అనండి. జస్ట్ మీరు న్యూ ప్రాజెక్ట్ అన్న తర్వాత ఇక్కడ ఏమంటుందంటే ఏదన్నా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి అంటది. స్కిప్ చేయలేము, బట్ సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ అనండి, అంతేనా? సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నిన్న 2 days క్రితము నేను మీకు ఐడియా ఉంటుంది కదా, స్వర్ణగిరి వెళ్ళాను. అక్కడ నాయిసెస్ ఉంటాయి, నేను ఉంటాను, బట్ ఒక మంచి దేవుడి పాట రావాలి నాకు, అది వీడియో మేకింగ్. ఓకేనా? రైట్ శివకుమార్ గారు, నాకు అర్థం కాలేదు, నేను మళ్ళీ చెప్తాను. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను, ఎగ్జిట్ డైరెక్ట్. సో న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఏదైనా మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ అనండి, అంతే. అక్కడ సెలెక్ట్ అవుతుంది. ఈ టోటల్ యాప్ గురించి నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుందండి మనకు, నేను మీతో డిస్కస్ చేసినట్టు
వీడియోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, రైట్. ఫొటోస్ ఉంటాయి, రైట్. తర్వాత టెక్స్ట్ ఆర్ తర్వాత ఇంకేంటి మీ లోగోస్ లైక్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఆడియో ఉంటుంది. దీస్ 4 స్టెప్స్ కాల్డ్ ఆన్ వీడియో మేకింగ్. ఈ 4 స్టెప్స్ లోనే ఉంటుంది. మీరు ఏం యాడ్ చేయాలన్నా ఇందులోనే యాడ్ చేస్తారు. ఓకే, రైట్, క్లియర్. నెక్స్ట్ ఇక్కడనేమో మీకు బ్యాక్ బటన్, ఇదేమో బ్యాక్ సాఫ్ట్వేర్ మొత్తం చెప్తాను నేను. ఓకే, బ్యాక్ బటన్ బయటికి రావాలనుకుంటే, మీ ఎడిటింగ్ ప్యాడ్ నుండి బయటికి రావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఎడిటింగ్ ప్యాడ్ నుంచి బ్యాక్ వస్తారు. అడుగుతుంది ఇది సేవ్ చేయాలా లేదా అని. ఈ ఎగ్జిట్ డైరెక్ట్, నాకు ఏది అవసరం లేదనుకుంటే ఎగ్జిట్ డైరెక్ట్ అంటారు. సేమ్ రిపీట్, మళ్ళీ ఏదైనా ఒక ఫోటో తీసుకోండి, వస్తుంది, అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మీరు క్వరీస్ ఏదైనా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలనుకున్నప్పుడు, అదే మీ ట్యుటోరియల్లో నాకేదో మర్చిపోయాను, నేను చేయలేకపోతున్నాను, సార్ ఏదో చెప్పారు బట్ నాకు అది రావట్లేదు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఎట్లా ఎడిటింగ్ చేయాలన్నది సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత రిజల్యూషన్స్ అంటారు. నేను ఇప్పుడు కూర్చొని మిమ్మల్ని చూడడాన్ని దాన్ని 16:9 రిజల్యూషన్ అంటారు. అంటే అడ్డంగా హారిజంటల్లో చాలా మందికి, కొంతమందికి తెలియదు. మొన్న నేపాల్ నుండి ఒక టీం వచ్చింది. వాళ్ళు చెప్తున్నారు అన్నమాట, మన వాళ్ళకి, మా ఫ్రెండ్కి చెప్తున్నారు, హారిజంటల్లో నికాలో వర్టికల్ మే ఫోటో నికాలంటే మనకి అర్థం కాలే మనకి, పొడుగది అడ్డంగది. సో అవి కూడా ఉంటాయి ఇక్కడ. హారిజంటల్ సైజు వర్టికల్ సైజ్ని కొలుస్తారన్నమాట. 16:9 రేషియో అంటే 9 ఇంచుల, అంటే 9 ఫీట్ల, లేకపోతే 9 సెంటీమీటర్ల అట్లా నిలువుగా ఉన్నటువంటి దాన్ని 9 రేషియో. 16 అనేది హారిజంటల్లో ఉంటుంది, వర్టికల్లో 9 రేషియోలో ఉంటుంది. సో ఆ రేషియోని ఎక్కడ చూపెడతారంటే ఇక్కడ ఒరిజినల్ అని ఉంది చూడండి, ఇక్కడ ఉంటుంది అనమాట. ప్రతి యాప్లో, ప్రతి సోషల్ మీడియాలో మీకంటూ కొన్ని వీడియోకి కొన్ని రిజల్యూషన్స్ ఉన్నాయన్నమాట. అవి ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, ఒరిజినల్గా ఏముందండి ఇక్కడ? ఒరిజినల్గా నార్మల్గానైతే ఒరిజినల్ మనకు ఒక బాక్స్ టైపు మాత్రమే ఉంది. టిక్ టాక్ 9:16 అంటే రివర్స్లో ఉంటుంది. అవన్నీ రీల్స్ కాబట్టి టిక్ టాక్ రివర్స్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అంతా ఒక డబ్బా షేప్లో ఉంటాయి, 1:1 రేషియో. యూట్యూబ్లో ఏదైతే మీరు ఇట్లా క్రాస్గా మీరు మొబైల్ ఇట్లా పెట్టి చూస్తారు కదా, అది 16:9 రేషియో అన్నమాట. సో ఇట్లా రేషియోస్ ఉంటాయి. మీకు ఏ రేషియో కావాలనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి మీరు యాజ్ యూజువల్గా మీరు ఎట్లా కావాలనుకుంటే అట్లా రిజల్యూషన్ని సెట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, నేను నార్మల్గా ఇప్పుడు నేను వర్టికల్గా ఉన్నటువంటి ఒరిజినల్ ఫీల్ని అలానే ఉంచుతున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీకు ప్రాజెక్ట్ యొక్క పేరు, ఈ ఏరియాలో ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ని ఎవరికైనా షేర్ చేస్తారా, ఏదైనా టెంప్లెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా అన్న థింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఓకేనా. తర్వాత సేవ్కి సంబంధించింది ఇక్కడ ఉంటాయి. సేవింగ్ అంటే మీ ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత, అంటే మీ వీడియో ఎడిటింగ్ మొత్తం అయిన తర్వాత అది ఎంత KBPSలో, ఎంత రిజల్యూషన్స్లో. సో దీని గురించి కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. హై రిజల్యూషన్ అంటే 4K ఇప్పుడు నడుస్తుంది, 4K 12K ఇట్లా KBPSలో ఉంటుంది కదా, అది ఇప్పుడు నడుస్తుంది అనమాట. సో FPs, యావరేజ్ బిటా రైట్లు, ఇవన్నీ మనకు ఐడియా ఉండాలి. సో ఇప్పుడు నార్మల్గా ఎట్లుందో అట్లా మీరు సేవ్ చేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టైమర్. అంటే ఒక వీడియో మీరు ఎక్కడ ఎడిట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ఏరియాలో ఎంత మినిట్ అవుతుంది, ఎంత సెకండ్ అవుతుంది, ఎంత దూరంలో ఉంది అనేది ఈ టైమర్ చెప్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఈ కర్సర్ని కొంచెం మూవ్ చేయగానే మనకు ఆ టైం అనేది అక్కడ 55 సెకండ్, 0 నుండి 55 సెకండ్స్కి వచ్చాం దాన్ని. సో ఆ టైమర్ అనేది మీకు రొటేట్ అవుతుంది చూడండి. 1 సెకండ్ 1.40 సెకండ్ అంత మైక్రో సెకండ్స్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది మన ఎడిటింగ్ని. ఓకే, అండ్ దిస్ ఈజ్ మీకు తెలుసు ప్లే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బటన్స్. ఇవి నార్మల్గా ఇదేంటంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అండు రీఅండు మీరు అన్ని చోట్లలో చూస్తుంటారు, క్యాన్వాలో కూడా చూస్తుంటారు. అంటే లాస్ట్ ఆఫ్ యాక్షన్ని మళ్ళీ రిప్లేస్ చేయడం అండు రీఅండు అంటారు. ఇదేంటంటే మొత్తం డిస్ప్లేని ఓవర్ వ్యూ చూపెడుతుంది అనమాట. అంటే మన రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత, అంటే మన సెట్టింగ్స్ అన్ని చేసిన తర్వాత మన విజిబిలిటీ చూసుకోవడానికి. ఓకే, లాస్ట్లో ఒక ఎంటీ స్పేస్ వస్తుంది, దాన్ని డిలీట్ చేస్తున్నాను నేను. ఏం లేదు, అది మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వనక్కర్లేదు. సో మీరు యాజ్ యూజువల్గా మీకు ఇవన్నీ చెప్పాను. ఆడియో యాడ్ చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేస్తే ఆడియో యాడ్ అవుతుంది. టెక్స్ట్ యాడ్ చేయాలంటే అక్కడ క్లిక్ చేస్తే టెక్స్ట్ యాడ్ అవుతుంది. ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే ఇమేజెస్ని యాడ్ చేయండి.
వీడియోలో ఏంటంటే వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, ఆడియోస్ యాడ్ చేసుకోవచ్చు, అంటే ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. అది మీకు అర్థమయ్యి ఉంటుంది. సో లైక్ ఇంకా థంబ్నెయిల్ అంటారు. మన క్రియేట్ చేసిన వీడియోకి ముందు ఒక థంబ్నెయిల్ ఉంటుంది, అంటే ఆ వీడియోలో ఏముంటది అనేది చూసుకోవడానికి. దాన్ని ఇక్కడ కవర్ పేజ్ అంటారు అన్నమాట. మనం ఇప్పుడు ఏదైనా వీడియోలో తయారు చేసినప్పుడు డిఫరెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇంకో చోట్ల కానీ డిఫరెంట్ గా మనమే మళ్ళీ ఒక థంబ్నెయిల్ ఇవ్వాలి. అలా కాకుండా ఇక్కడనే వీడియోకే ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయొచ్చు మనం. సో కవర్ అంటారు దాన్ని, కవర్ పేజ్ అంటారు. కవర్ పేజ్ ని తయారు చేసుకోవాలి. దిస్ ఆల్ టెక్నికల్ గా మనకు ఒక్కొక్కటి దేనికి ఎక్కడెక్కడ అవసరం పడతాయి అన్న టూల్స్ అన్నమాట. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఒక వీడియోని యాడ్ చేస్తున్నాను. ఓకే, వీడియోకి వచ్చేసి వీడియోని యాడ్ చేసేస్తాను. వీడియో పోర్షన్లోకి వెళ్ళి ఓకే, చిన్న లెంతీ వీడియో. ఓకే, ఇది యాడ్ చేసేస్తాను. దీన్ని కొంచెం ఇట్లా సైజ్ని ఇట్లా కొంచెం ఇట్లా ఇట్లా దగ్గరికి, అంటే మొత్తం అంత పెద్దగా కాకుండా నార్మల్ కనబడుతుంది మనకు. ఓకే, ఈ ఫస్ట్ యాడ్ చేసినటువంటి పిక్చర్ని తీసేస్తాను, డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ వీడియో ఉంది. జస్ట్ అది ప్లే చేస్తున్నా. మీకు నాయిస్ వినబడుతుంది కావచ్చు ఆల్రెడీ. మళ్ళీ పెడతాం వీడియో. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నాయిస్ క్లియర్ చేయడానికి దాని మీద క్లిక్ చేసి అసలు ఆ వాయిస్ ని మొత్తం తీసేస్తాను నేను. ఓకే, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వాల్యూమ్ అని వస్తుంది. ఆ వాల్యూమ్ మొత్తం డౌన్ చేసి అప్లై చేస్తున్నా. ఇప్పుడు వాల్యూమ్ రాదు ఇక. ఓకే, ఎక్కడైతే నాకు డిస్టర్బెన్స్ గా ఉన్నదో ఆ వీడియోను కట్ చేస్తారు కదా, వీడియో కటింగ్ అంటారు కదా. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఇక్కడ నా హ్యాండ్ వచ్చింది ఒకసారి చూడండి. అంటే మీకు ఏంటంటే సమ్ ఏదైనా శబ్దం రావచ్చు, మీరు ఇట్లా హెడ్ ఇట్లా అనొచ్చు మీరు రికార్డింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంకేదో చూడొచ్చు, మీ వాయిస్ కట్ అవ్వచ్చు. అట్లా ఎట్లా కట్ చేస్తారో చూద్దాం. మనకు మెయిన్ టాపిక్స్ ఏమున్నాయో అవే మాట్లాడుకున్నాం. మీకు ఒక రోజు కాదు 2 రోజులు కూడా పడుతుంది వీడియో మేకింగ్ నేర్పాలంటే. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే 9.37 నుంచి వెళ్ళి 12 దాకా నాకు ఇక్కడ నేను టైం చూసుకుంటున్నాను. ఎక్కడ అంటే ఈ ఏరియాలో నేను నా హ్యాండ్ ఎప్పుడు వచ్చిందో చూసుకుంటున్నాను. 9.30 సెకండ్స్ దగ్గర 9.30 దగ్గర వచ్చింది. అక్కడ నుంచి 12 వరకు నేను కట్ చేసేయాలి. సో నేను దాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జాక్ట్ 9.30 దగ్గర ఆపుతున్నాను నేను. ఆపేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది స్ప్లిట్ అని. ఓకే, దాన్ని స్ప్లిట్ అంటున్నాను. ఓకే, మళ్ళీ ఎక్కడ నాకు 12th సెకండ్ దగ్గర నేను దాన్ని తీసేయాలి కదా. ఓకే, 12 ఎగ్జాక్ట్ 12 ఫైన్. దీన్ని మళ్ళొకసారి స్ప్లిట్ అన్నాను. ఈ మధ్యలో ఉన్న వీడియోని డిలీట్ చేశాను, అయిపోయింది. మళ్ళీ రాదు అది. నా హ్యాండ్ కి సంబంధించింది రాదు ఇక, డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చేసి అది చూడండి. ఇందాక ఇట్లా హ్యాండ్ వచ్చింది చూడండి, ఆ హ్యాండ్ రాదు. అట్లా మీరు ఏం కావాలనుకుంటే అట్లా మీ ఎడిటింగ్ కి సంబంధించిన అన్ని తీసేయండి. ఓకే, ఇంకొక టెక్నిక్ ఇప్పుడు చూడండి. ఇదంతా కొంచెం బోరింగ్ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళి పలానా ఈ చోటు దాకా బోరింగ్ ఉంది. ఈ మిడిల్ ఆఫ్ వే ఆఫ్ దాన్ని చూసుకొని ఆ వీడియోని చూసుకొని ట్రిమ్ చేయండి. ఇట్లా చేస్తే ట్రిమ్ చేస్తే కూడా కట్ అవుతుంది అనమాట. కట్ అయిపోయి మీకు సెకండ్స్ తక్కువ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇందాక ఒక 2 minutes ఉన్న 2 seconds ఉన్నది 1 secondకి వచ్చేసింది. జస్ట్ మీకు ఇక్కడ ఒక్కసారి నేను బ్యాక్ కొట్టగానే ఇక్కడ లెంత్ పెరుగుతుంది. చూడండి పెరిగిందా, ఆ మధ్యలో ఉన్న వీడియో గ్యాప్ పెరిగింది. మళ్ళీ చూడండి తగ్గింది. ఇంకొక విషయం కూడా చెప్తాను ఇక్కడనే. ఓకే,
ట్రిమ్ తో పాటు మనకు స్పీడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది చూడండి చాలా ఫాస్ట్ గా 2.5 seconds లో టక 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 ఇట్లా 3 seconds లోనే ఇలా ఇలా ఇలా. అదే ఇప్పుడు మనకు సినిమాలలో వేస్తారు కదా 6 అడుగుల బుల్లెట్ అంటే కిందికి వెళ్ళి వీడియో తీసుకుంటా పోయి మెల్ల అక్కడ ఫేస్ దగ్గరనే మళ్ళీ స్లో మోషన్ లిడ్స్ పెట్టేసి అట్లా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఎఫెక్ట్ లో కూడా మనకు ఓకేనా. ఇక్కడ నుంచి అండి. ఇక్కడ మీకు దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా డెప్త్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ స్పీడ్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, స్పీడ్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి రైట్, ఇప్పుడు ఇంత వచ్చింది కదా, దీన్ని మనం ఎట్లా కావాలనుకుంటే అట్లా చేయొచ్చు. చూడండి కర్వ్ చేస్తే అంత స్పీడ్లో అయిపోయింది. ఇంకా రెగ్యులర్గా వాడేదాన్ని కూడా మనం చేయొచ్చు. చూడండి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఇట్లా ఇంత స్పీడ్ ఇట్లా ఇలా స్పీడ్ ఇట్లా స్పీడ్. మీరు మీ ఇష్టం లేదు, కష్టం నేనే చేసుకుంటా, నాకు అవసరమే లేదు అనుకుంటే మనమే ఇది మొత్తం స్పీడ్ చేసేయచ్చు. గతం ఇక ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మనమే అనమాట. అంటే ఇప్పుడు చూడండి మీకు ఇంకా ఇక్కడ చెప్తాను చూడండి. ఓకే, ఈ వీడియో పోర్షన్ తీసుకొని స్పీడ్ దగ్గరికి వచ్చాను, కస్టమ్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ఇది లైన్లో ఉంది కదా చూడండి, అక్కడ నుంచి చూడండి ఇట్లా టక 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 అయిపోతుంది వీడియో అనేది. సో చాలా లెంతీ వీడియోని సింపుల్గా నీట్గా 1 by 1 స్టెప్ లాగా చేసుకుంటే మీకు ఎక్కడి నుంచి వెళ్ళి స్పీడ్ కావాలి, ఎక్కడి నుంచి వెళ్ళి ఏది కావాలనేది మీకు అర్థమైపోతుంది. ఓకే రైట్. మళ్ళీ దీన్ని కూడా స్పీడ్ చేసేయచ్చు. ఓకే, స్పీడ్ అప్లై. కట్ చేద్దాం స్ప్లిట్. డిలీట్. సో కట్ చేసిన వీడియోని తీసేస్తున్నాం ఇలా. మీరు ఏది కావాలనుకుంటే అట్లా యాడ్ చేయొచ్చు. ఓకే అయిపోయిందా. నెక్స్ట్ దీనికి ముందు ఒక పిక్చర్ యాడ్ చేయాలనుకున్నాను, వీడియోకి ముందు ఒక పిక్చర్. ఇక్కడ ముందట ఒక పిక్చర్ని నేను యాడ్ చేస్తున్నాను. సో లైక్ ఇక మీతో దీంతాక షేర్ చేసుకున్నట్టే ఒక మంచి హనుమాన్ పిక్చర్ ఇద్దాం. ఓకే ఇట్లా ముందటనే. సో దీన్ని వీడియోలో ఎక్కడ రావాలో అక్కడ మీరు ఏ మూలలో రావాలనుకుంటే వీడియో మీద చెల్లి స్టార్ట్. లేదు నాకు వీడియోలో అవసరం లేదు, నాకు ఇక్కడ స్టార్టింగే ఒక పిక్చర్ ఫస్టే కావాలి, దాని ముందే స్టార్ట్ చేయండి. ఇక్కడ పిక్చర్తో స్టార్ట్ అయ్యి మీకు నెక్స్ట్ ఇట్లా. ఓకే రైట్. తర్వాత నెక్స్ట్ యూ కెన్ యాడ్ టెక్స్ట్ని యాడ్ చేస్తున్నాను. టెక్స్ట్ని మీ రకరకాల ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, మీరు ఏది కావాలనుకుంటే అది వాడచ్చు. నేను ఏదో ఒకదాన్ని ఇప్పుడు తీసేసుకుంటున్నాను. ఓకే, జై హనుమాన్. జై హనుమాన్. రైట్. సో ఇది ఎంత దూరం కావాలి మీకు? నాకు టోటల్ వీడియో అయిపోయేదాకా కావాలి, లేదు కొంత దూరమే కావాలి, లేకపోతే ఇక్కడ మధ్యలో నుంచి వెళ్ళి కొంతవరకే కావాలనుకుంటే ఇక్కడ స్ప్లిట్ చేయండి, మళ్ళీ ఎక్కడ దాకా వద్దు, మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేయండి, మధ్యలో తీసేయండి, డిలీట్ అనండి, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా వస్తుంది. యూ కెన్ ఎరైజ్ టెక్స్ట్ ఆల్సో మీరు ఎక్కడ నుంచి వెళ్ళి. నెక్స్ట్ జై హనుమాన్ ఇక్కడ ఉంది, ఇక్కడ జై హనుమాన్ వద్దు, ఇక్కడ జై శ్రీరామ్ కావాలి నాకు. ఎడిట్. ఓకే ఇక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ శ్రీరామ్. మీ ఇష్టం, ఎడిటింగ్ కి యు ఆర్ ద బాస్, మీరే చేసుకోవచ్చు. ఎడిటింగ్ యు ఆర్ ద బాస్. ఓకే రైట్. జై శ్రీరామ్ మళ్ళీ ఇక్కడ జై శ్రీరామ్ వచ్చేసి రైట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటి, సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి ఆడియోస్ని యాడ్ చేసేటప్పుడు. లైవ్ రికార్డింగ్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే రికార్డింగ్ ఇస్తుంటారు వీడియోకి, అది కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి రికార్డింగ్ లైవ్.
జై హనుమాన్ ఇట్లా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రికార్డ్ అయింది, అది ఉంది ఇందులో. ఇట్లా చాలా మంది యాడ్ చేస్తారు. సో అది అయిన తర్వాత నాకు ఒక సాంగ్ కావాలి. మ్యూజిక్ వెళ్ళండి, మీ గ్యాలరీలో కానీ ఇంకా చాలా చోట్ల నేను ఇందాక చెప్పాను కదా సాంగ్స్ ఉంటాయి అది ఇది అని. సో మీ సాంగ్ని యాడ్ చేసేసుకోండి. ఒక సౌండ్ వేసేస్తున్నానండి. నేను టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక ఆడియోని అయితే యాడ్ చేసినండి. ఓకే, ఫైనల్గా అవుట్పుట్ చూడండి. ఇంకా చేయొచ్చు, ఇంకా దాన్ని. ఓకే, సో ఇంకా ఇంకా ఏంటంటే ఇంకా 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 టూల్ని ఎగ్జాక్ట్ చేయొచ్చు మనం. ఒక్క నిమిషం. రైట్, ఇప్పుడు ఇక్కడ యానిమేషన్స్ యాడ్ చేయలేదు. ఇక్కడ మీకు ఒక్కొక్క సింబల్కి ఒక్కొక్క యానిమేషన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రతి చోట ఒక్కొక్క యానిమేషన్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మీ వీడియోని ఇట్లా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇట్లా అట్లా, తర్వాత ఇంకా ఇంకోటి ఇంకో రకరకాలుగా మీ ఇష్టం, మీరు ఎట్లా కావాలనుకుంటే అట్లా యానిమేషన్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, ఇలా క్లోజ్. ఇప్పుడు చూడండి, దీస్ ఆల్ ఎడిటింగ్ అనమాట. సో కింద మీరు ఏది కావాలనుకుంటే దానికి సంబంధించిన ఎడిటింగ్ టూల్ వస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ని క్లిక్ చేయగానే కలరు, కట్టింగ్, పొజిషను, దాని ట్రాన్స్పరెంటరీ ఇవన్నీ వస్తాయి. ఒక ఆడియోని తీయగానే ఆడియో వాల్యూమ్ ఏంది, తర్వాత దాన్ని స్ప్లిట్ చేయాలన్నా, ఫేడ్ అవుట్ చేయాలన్నా, ఆటో క్యాప్షన్ ఇవ్వాలా, అంటే ఎగ్జాంపుల్గా చాలా మంది చదువుతుంటే కింద వస్తుంది కదా, కన్వర్ట్ అవుతుంటుంది కదా, అట్లాంటివి కూడా మనం ఇలా పాసిబిలిటీస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక పిక్చర్ని సెలెక్ట్ చేయగానే పిక్చర్కి సంబంధించినటువంటి ఎడిటింగ్ టూల్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఒక పిక్చర్ని సెలెక్ట్ చేశాను. సో దాంట్లో ఎఫెక్ట్స్, మంచి ఎఫెక్ట్స్ని యాడ్ చేయొచ్చు. చూడండి అట్లా, ఇప్పుడు అక్కడ రొటేట్ అవుతుంది చూడండి, జూమ్లో ఒక హనుమాన్ పిక్చర్ రొటేట్ అవుతుంది చూడండి ఇట్లా. సో డిఫరెంట్ విఎక్స్ ఎఫెక్ట్లు కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా తర్వాత డిలీట్ చేయొచ్చు, ఫ్లో చేయొచ్చు, కట్అవుట్ చేయొచ్చు. సో దీస్ టైప్స్ ఆఫ్ ఆల్ థింగ్స్ అనమాట. ఇప్పుడు వీడియోని సెలెక్ట్ చేసినప్పుడు వీడియోకి సంబంధించిన ఆల్ ఆప్షన్స్ వస్తాయి, స్పీడ్ అని రకరకాలుగా. మన ఎడిటింగ్ని ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు దాని ప్రకారం వస్తుంటాయి. సో ఫైనల్గా నేను ఆ గ్రీన్ మ్యాట్ది ఒకటి చెప్పేసి క్లోజ్ చేస్తాను నేను. సో సేవ్ బటన్కి వెళ్ళండి. నార్మల్గా దీనిలో ఆల్రెడీ మీకు డిఫాల్ట్గా సెట్ అయితే సరిపోతుంది. మీకు రిజల్యూషన్ మాత్రం 4K కావాలనుకుంటే 4K పెట్టండి. నేను ఇప్పుడైతే 4K పెట్టట్లేదు, ఎందుకంటే టేకింగ్ టైం అనమాట, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్స్పోర్ట్ అంటే కథం వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది, మీకు సాఫ్ట్వేర్ వీడియో అనేది మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. దట్స్ ఓకే. చూడండి, గ్యాలరీలోకి వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. మనం ఇందాక 2 చూసాము. ఇదైతే వచ్చేసింది. నేను పర్టికులర్గా సెలెక్టెడ్ సాంగ్స్ పెట్టలేదు. సో సెలెక్టెడ్ సాంగ్స్ పెడితే సూపర్ వస్తుంది. సరే, విఎన్ మ్యాట్ గురించి డిస్కస్ చేద్దాము. సో విఎన్ మ్యాట్ అంటే మీరు రికార్డింగ్ చేసిన దాన్ని ఎట్లా చేయాలి. ఓకే, ఇప్పుడు విఎన్ అనేది ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తారంటే గదే క్రోమా ఎఫెక్ట్, అంటే గ్రీన్ మ్యాట్ ని మొత్తం ఎరేజ్ చేయడానికి, వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి వాడతారు. సో దానికి మీరు రికార్డ్ చేసినటువంటి వీడియోస్ అయితే కంపల్సరీ కావాలి. సో నేను ప్లస్ సింబల్కి వెళ్తున్నాను, న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరు వీడియోస్ వేస్తున్న ఛానల్లో ఫొటోస్ వేయండి, ఫొటోస్ వేస్తున్న స్థానంలో వీడియోస్ వేయండి. డోంట్ కన్ఫ్యూజ్.
వీడియో వేయాల్సిన చోట ఫోటోని వేయండి, ఎందుకంటే అది ఫస్ట్ లేయర్ అవుతుంది. ఫోటో వేయాల్సిన ఛానల్లో మీరు ఏదైతే రికార్డింగ్ ఉన్న వీడియోని వేయండి. ఓకేనా? రైట్. నేను చాలా సింపుల్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక న్యూస్ రీడర్ది మనం తీసుకుందాం. ఒక న్యూస్ రీడింగ్కి సంబంధించినటువంటి ఆ, దాని లేయర్స్ అవన్నీ నేను ఫస్టే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను. సో న్యూస్ రీడింగ్ బ్యాక్గ్రౌండ్ నేను ఇవి కావాలి కదా, ఇవి డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ అయిపోయిందా? వచ్చేసింది. ఓకే, సో ఒక సరిపోతుంది. తర్వాత ఇక మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు అవన్నీ, తర్వాత యాడ్ చేసుకుందాం అవన్నీ. సో నేను ఫస్ట్ అయితే ఇది వేస్తున్నానండి. సో దీనికన్నా ముందు వీడియో వేయాలన్నాను కదా, సో సరే వీడియో వేద్దాం మనము. న్యూస్ రీడింగ్ వీడియో నా దగ్గర ఒకటి ఉంది గ్రీన్ మ్యాట్లో, సో అదే యాడ్ చేసేస్తున్నాను నేను. సో నేను ఆ వీడియో సెర్చ్ చేస్తున్నాను. మీరేం సార్ ఏం చేస్తున్నారా క్లాస్ చెప్పకుండా అని అనుకోకండి, ఎందుకంటే చాలా వీడియోస్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడో ఉంటాయి, అదన్నీ ముందు పెట్టినా కూడా రావు. ఓకే, ఇది ఒక గ్రీన్ మ్యాట్లో మీలాగా ఒక న్యూస్ రీడింగ్ చేస్తుందో లేకపోతే మీ అసైన్మెంట్ సబ్మిట్ చేస్తుందో అట్లాంటి వీడియో. ఓకేనా? రైట్. దీనికి ముందు ఏం రావాలి? ఫస్ట్ న్యూస్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ రావాలి, అంతే కదా? ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే ఈ టెక్స్చర్ని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. ఏది ఇప్పుడు మనం ఇందాక యూజ్ చేసాం కదా. ఇది ఇక్కడ ఇది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే, చూడండి, ఫస్ట్ వీడియోలో ఫోటో యాడ్ చేసిన, రైట్. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫోటోలో వీడియో యాడ్ చేస్తున్నాను, అంటే ఫోటో వేయాల్సిన చోట వీడియోని యాడ్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. ఇది వీడియో, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటిది ఫోటో. ఏం లేదు, ఇది వీడియో, జస్ట్ మీకు ప్లే చేస్తే ఏర్పడుతుంది. అర్థమవుతుందా? దీన్ని ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఇట్లా మొత్తం డ్రాగ్ చేస్తే ఎంత దూరం వీడియో ఉందో అంత దూరం వస్తుందండి. ఓకే, నేను ఆడియో కూడా ఎనేబుల్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక వీడియో,
ఒక ఫోటో మీద ఒక వీడియోని వేసాను. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఫోటో కావాలనుకున్నానో ఆ ఫోటోకి సంబంధించినటువంటి ఫోటోని ఫస్ట్ వీడియో పోర్షన్లో యాడ్ చేసిన, వీడియో యాడ్ చేసే దగ్గర యాడ్ చేసిన, ఫోటోని ఇక్కడ యాడ్ చేసిన, వీడియోని ఇక్కడ యాడ్ చేసిన. ఎందుకు అని అంటే నాకు ఫస్ట్ లేయర్ది రిమూవ్ అయ్యి సారీ సెకండ్ లేయర్ది బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయ్యి ఫస్ట్ లేయర్ నాకు హైలైట్ కావాలి ఇక. అవునా? ఇప్పుడు అదే, ఇప్పుడు విర్చువల్ బ్యాక్గ్రౌండ్లో కూడా అదే, నా ఫస్ట్ లేయర్ ఇది, ఇది అంతా రిమూవ్ అయ్యి ఇది రావాలి మీకు. దాన్నే దీంట్లో ఏమంటారంటే క్రోమా అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి తగ్గట్టు మనం ఏదైతే వీడియోని యాడ్ చేసినామో ఇమేజ్కి తగ్గట్టు ఆ వీడియోని అంతవరకు లెంత్గా పర్ఫెక్ట్ లెంత్తో సెట్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ లెంత్. ఓకే, ఇప్పుడు వీడియోని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, క్రోమా ఇక్కడ ఉంది చూడండి, క్రోమా, ఇది క్రోమా. దీని మీద ఒకసారి క్లిక్ చేసి మీరు ఒకసారి ఇట్లా అన్నారు అనుకోండి, ఆ గ్రీన్ మ్యాట్ మొత్తం పోతుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ హైలైట్ అయ్యింది. చూడండి, ఆమె ఒక గ్రీన్ మ్యాట్ వేసుకొని ఒక వీడియో రికార్డ్ చేసింది, అది మొత్తం ఎలిమినేట్ అయింది. సో సింపుల్గా నీట్గా కట్ అయిపోయింది, అంతే సింపుల్గా. మీరు ఎంత బాగా గ్రీన్ మ్యాట్ యూజ్ చేసి లైట్ బాగా ఫోకస్ చేస్తే అంత బాగా ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది కట్ చేయడం మన టాస్క్. ఇక్కడ న్యూస్ రీడింగ్ స్టార్ట్ చేయలేదు చూడండి, మీలా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎట్లుంటుందో. ఇక్కడ ఎక్కడో స్టార్ట్ చేసింది 9వ సెకండ్లోనేమో. సో ఇది కట్ చేయాలి కదా ఇక మన ఎడిటింగ్ తోటి. సో ఇది కట్ చేసేస్తా, ఈ పార్ట్ డిలీట్. ఓకే, ఇది ఫ్రంట్ రావాలి. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి అది స్టార్ట్ అయింది. ఇంకొక చిన్న ఎడిటింగ్ చూడండి, ఇప్పుడు లైవ్గా చేస్తాను. న్యూస్ లైవ్ హెడ్లైన్, ఇక్కడ వస్తున్నాయి చూడండి. నాకు ఇది డౌన్లోడ్ కావాలి. డౌన్లోడ్ మీకు ఇందాక చెప్పినట్టే బిట్మెట్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేస్తున్నా, డౌన్లోడ్ అయిపోయింది. ఇంకొంచెం మీకు స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నేను మళ్ళీ ఒక వీడియో యాడ్ చేస్తాను. వీడియో రైట్, 15 seconds. నేను చేస్తున్నా, ఇక్కడికి వచ్చేస్తున్నా, దీన్ని మళ్ళీ లాగ్ చేస్తున్నా.
కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందో మీకు తెలుసు, నేను చెప్పను అవుతుంది. ఇక్కడ దాకా ఉంది, ఇప్పుడు ఇక్కడ దాకా వీడియో ఉంది. ఓకే. ఇది ఏం చేస్తున్నా అంటే ఇక్కడ దాకా నాకు ఎంపీయే కదా, ఇక్కడ దాకా ఏం అవసరం లేదు కదా. ఇక్కడ పెట్టేసి స్ప్లిట్ అంటున్నా, ఇది ముందు తీసేస్తాను, డిలీట్. దీన్ని సెట్ చేసుకోవాలి. ఓకే.ម្យ៉ាងវិញ ម្យ៉ាងវិញទៀតការអានសៀវភៅក៏ធ្វើឲ្យអ្នកម្ដាយ అంతా సేవ్ అవ్వదు, లాస్ట్ తీసేస్తాం. చూడండి, మళ్ళీ నెక్స్ట్ టెక్స్ట్ న్యూస్ ఛానల్ పేరు మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. B6 ఇంకేమో రాస్తారు కదా. V6. ఎడిటింగ్కి వెళ్ళి మీ ఇష్టం. ఎడిటింగ్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ V6 సంథింగ్ మీరు ఏ ఛానల్ అనుకుంటే అది లోగోస్ ఉంటే లోగోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫినిష్.ម្យ៉ាងវិញទៀតការអានសៀវភៅក៏ធ្វើឲ្យអ្នកម្ដាយមានអារម្មណ៍សប្បាយចិត្តធូរស្រាលច្រើនឡើងផងដែរពីខ្ញុំវ៉ាន់នី OnePlus New. సో మీ ఎడిటింగ్ ఇంకా బాగా చేయొచ్చు. తర్వాత ఇంకా యాడ్ చేయొచ్చు. వన్ మోర్ టెక్స్ట్ కింద ఇట్లా హెడ్లైన్స్ లాగా ఇక్కడ వస్తాయి చూడండి. ఇక్కడ ఇట్లా మీరు హెడ్లైన్స్ కిందకి వెళ్ళి ఇట్లా స్క్రోల్ అయిపోండి. యాజ్ ఈజ్ మీ చాయిస్ ఈజ్ యువర్స్ అంతే. సో సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది, ఫినిష్ అంతే. ఇదంతా బాహుబలి సినిమాకి పోయి వచ్చిన తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అన్నట్టు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. ఇది చేస్తేనే వస్తుంది తప్ప చూస్తే ఎన్నటికి రాదు. అర్థమవుతుందా? టెక్నిక్స్ అన్ని చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. 40 చేంజ్ ఉండే, 42, 45 ఉండే, ఇప్పుడు 35కి వచ్చిర్రు. సో ఫైన్, థ్యాంక్ యూ. వాట్ ఎవర్, దిస్ ఇస్ ద మోస్ట్ యూస్ఫుల్ సబ్జెక్ట్. ఏదో తమాషా చేసేది కానే కాదు, ఇక్కడ డబ్బులతోటి కూడుకున్న వ్యవహారం. ఏంటంటే నువ్వు ఎంత మంచి వీడియో ఎడిటర్ అయినావంటే ప్రపంచానికి నువ్వు అంత బాగా మంచి కనిపించచ్చు. అంటే నీ సబ్జెక్ట్ కావచ్చు, నువ్వు చేసే యాటిట్యూడ్ కావచ్చు, నీవు చేసే నీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇంకేదైనా కూడా. అర్థమవుతుంది అనుకుంటా. ప్రతి ఒక్క వీడియోలో అంటే ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. వాట్సాప్లో వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. వీడియోని అందులో వేసే ముందు దానికి అన్ని మసాలా తగిలిచ్చేసి ఇంకా రకరకాలుగా క్రియేట్ చేసి పెట్టచ్చు. ఇన్స్టాగ్రామ్లో వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, ఫేస్బుక్లో వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. ఇట్లాంటి ఎన్నో సాఫ్ట్వేర్ ద్వారా వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. మనం క్రియేటివిటీ థాట్స్ ఉంటే ఎక్కడైనా కూడా వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. దానికి నిదర్శనం సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా మనీ గెయిన్ చేస్తున్నారు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ని తీసుకొనే చాలా మంది రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే, నేనే కాదు. సో ద మోస్ట్ పవర్ఫుల్ సోషల్ మీడియా టూల్ ఏంటంటే వీడియో.
వీడియో ద్వారా ప్రపంచానికి చాలా బాగా పరిచయం అవ్వచ్చు సోషల్ మీడియా ద్వారా. చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్ని పెట్టుకుంటూ రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఏ జాబ్ చేస్తున్నాం అంటే ఆమె యూట్యూబర్ అంటున్నారు. ఇది ద కొత్త ట్రెండ్ అయిపోయింది. ఏం చేస్తున్నాం అంటే ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె డాక్టరేట్, ఆమె అడ్వకేట్, ఆమె అది అయిపోయింది ఇప్పుడు ట్రెండ్. ఇప్పుడు ఏంటంటే ఆమె యూట్యూబర్ అంటున్నారు. అదేం సింపుల్ థింగ్ కాదు. యూట్యూబ్ని మెయింటైన్ చేయాలి అంటే, డిమానిటైజేషన్ కావాలి అంటే, ఒక 900 మంది 1000 మంది సబ్స్క్రైబర్లు రావాలంటే, 1 లక్ష సబ్స్క్రైబర్లు గోల్డ్ సిల్వర్ గోల్డ్ ఐకాన్స్ రావాలి అంటే, తర్వాత అంతమంది రెవెన్యూని తీసుకురావాలంటే ఇది ఇస్ నాట్ ఏ జోక్. మనకు వీడియో ఎడిటింగ్ మీద ఎంత పట్టుంటే అంత. చాలా మంది యూట్యూబర్స్ బేసిక్ నాలెడ్జ్లో అంటే ప్రో సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారు. ఎక్కువ ఎడిటింగ్కి ప్రో సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. దాంట్లో రకరకాలుగా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి అడోబ్ ప్రో యూజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద మోస్ట్ వైలెంట్ సాఫ్ట్వేర్ అనమాట, ప్రో సాఫ్ట్వేర్స్ని. సో విఎన్లో కూడా ప్రో ఉందండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ విఎన్లో కూడా ప్రో ఉంది. ఇట్ ఈస్ అ పెయిడ్ ఆప్షన్. బట్ ఏంటంటే మీకు బేసిక్గా మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది సరిపోతుంది. సో మీరు ఇప్పుడు ఇందాక నాకు కొన్ని వాల్యుబుల్ వీడియోస్ అయితే చూశారు కదండి, అమౌంట్ గెయిన్ చేసినాయి. అవేవో నార్మల్ వీడియోస్ కాదు. నేను ఇంతవరకు ఏ ప్రో సాఫ్ట్వేర్ని యూజ్ చేయలేదు. నాకున్న స్కిల్స్తో నేను ఉన్న సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటూనే మనకి అవుట్కమ్ ఎలా రావాలి అనే ట్రై చేస్తాను. అంటే అవుట్కమ్ 1కి 4 సార్లు చెక్ చేసుకుంటూ అవుట్కమ్ మీద ప్రాక్టీస్ చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా క్లయింట్ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రాజన్ గారు ఉన్నారు. ఏదో కాలేజీది ఒక వీడియో తీయమని అన్నారు అనుకుందాం. నాకు కావాల్సినవి అన్ని ఆయన క్లిప్పింగ్స్ ఇచ్చాడు. బట్ నేను ఎడిటింగ్ బాగా చేయలేదు అనుకోండి, అది వేస్ట్. అది ఎంత బాగా చేసినా కూడా వేస్ట్. సో ఆ ఎడిటింగ్ బాగా చేయాలంటే మనకి స్కిల్స్ తెలిసి ఉండాలి. ఒక రోజులో అయ్యో పని కాదు. నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈరోజు విఎన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒక గ్రీన్ మ్యాట్లో ఒక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. క్రోమా ఆప్షన్ని యూజ్ చేయండి. క్రోమా ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత వెనకాల పువ్వులు, ఫ్లవర్స్ ఇక మీ ఇష్టం, వెనకాల బ్యాక్గ్రౌండ్స్, వీడియో వెనకాల వీడియోని కూడా పెట్టి చేయొచ్చు. మీకే వదిలేస్తున్నాను ఆ చాయిస్ అంతా. సో ఫైనల్ లాస్ట్లో అసలు విఎన్తో వండర్స్ ఎట్లా సృష్టించారో మన ఇంపాక్ట్లో నేను కొన్ని వీడియోస్ ఇస్తాను మీకు లాస్ట్లో. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. మళ్ళీ ఒకసారి నడ్డి నారాయణ గారికి, ఎందుకంటే టైం టేకింగ్ ఆల్మోస్ట్ 120 minutes దాకా తీసుకున్నాను. ఇంకా చాలా టైం తీసుకున్నాను, ఎందుకంటే మీకు మళ్ళీ అసైన్మెంట్ ఇంకా చాలా ఉంటుంది. సో కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు, మేబీ అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వీడియో చూడండి. అండ్ నా యూట్యూబ్ ఇప్పుడు నాకు పర్టికులర్గా ఒక యూట్యూబ్ లేదండి. పవన్ వావిలాల అని నా నేమ్ సెర్చ్ చేయండి. యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, వీడియో మేకింగ్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. నేను ఎక్కువ విఎన్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాను. అండ్ నేను ఎక్కువ క్యాన్వాని యూజ్ చేస్తాను. అండ్ ఇంకొక ఎక్సలెంట్ టూల్ ఉంది, అది యూకట్ యాప్ అని. అది నేను చాలా యూజ్ చేస్తాను. నేనైతే చాలా వైరల్గా యూజ్ చేస్తాను యూకట్ యాప్ని. ఎందుకంటే నేను రీల్స్ ఎక్కువ చేస్తుంటాను. దాంట్లో చాలా ట్రెండీ వీడియోస్ చేయవచ్చు. సో అందరికీ అర్థమైంది అనుకుంటాను, బోర్ కొట్టించలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓవర్ టు యూ అవర్ మెంటర్స్. సో థ్యాంక్ యూ పవన్ గారు, చాలా చాలా చక్కగా తెలియజేశారు. కానీ నాకైతే ఏం తెలియదు. ఐఎమ్ జీరో, యూఆర్ ఆల్ హీరోస్. ప్రపంచానికి పరిచయం అవ్వాలంటే మనము ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక మాట ఉంది, సెల్ యువర్ సెల్ఫ్, అడ్వర్టైజ్ యువర్ సెల్ఫ్. సో ఆ విధంగా ఏమిటంటే ప్రపంచానికి మనం ఈజీగా సులువుగా పరిచయం కావాలి అంటే మన పవన్ చెప్పినట్టు వీడియో మేకింగ్ కానీ, తర్వాత ఆడియో కానీ, తర్వాత క్యాన్వా నుంచి మనం ఏ విధంగా రావాలి. నాకు అనిపించింది ఏంటంటే, మా పవన్కి ఇప్పుడే చెప్పేస్తాను, దో ఐఎమ్ నాట్